వెల్కమ్ బ్యాక్ అమ్మ ఛానల్. నా కూతురు చక్కగా హెయిర్ తో ఉంది కదా. ఇప్పుడు మనం గుండు చేపిస్తున్నాం అనమాట. సిరులొలికించే చిన్ని నవ్వులే ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇచ్చినటువంటివి మెదడుకు సంబంధించిన రక్త ప్రసరణ కార్యక్రమం జరగడానికి తేనె వాడతాం. చివరి అందాల చిన్నిదే గంధం రాయలేదు. హాయ్ చెప్పు అందాల చిన్ని దేవత. వెల్కమ్ బ్యాక్ అమ్మ ఛానల్. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ గా ఉన్నాను. సో ఈ రోజు మా ఇంట్లో ఒక చిన్న ఎకేషన్ అనమాట. చూడు నా కూతురు చక్కగా హెయిర్ తో ఉంది కదా. ఇప్పుడు మనం అనగానే గుండె అయిపోతుంది నాకు ఈరోజు. సో ఈ రోజు గుండె చేపిస్తున్నాం అనమాట. సిరులొలికించే చిన్ని నవ్వులే గుండు అంటాం మేము. సో ఈ రోజు గుండు చేపిస్తున్నాం అనమాట. నాకు ఎక్కడైతే సంతానం కలిగిందో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, సో అక్కడే నేను మొక్కుకున్నాను ఈ తలనీలాలు అక్కడే ఇస్తానని. సో బేబీకి ఇప్పుడు 11 months లో గుండు కొట్టిస్తున్నాం అనమాట. అక్కడే టెంపుల్ దగ్గర గుండు కొట్టిస్తున్నాము. ఈ రోజైతే ఆ ప్రోగ్రామ్ ఉంది. సో మా టెంపుల్ కన్స్ట్రక్షన్ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా, ప్రాసెస్ ఏం జరుగుతుంది ఏంటి అనేది టెంపుల్ దగ్గర అప్డేట్ ఇస్తాను మీ అందరికి. సో అక్కడ పూజా కార్యక్రమము అలాగే గుండు కార్యక్రమం కూడా ఉంటుంది, చూసేసేయండి. అందరు బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అక్కడ కలుద్దాం మళ్ళీ. బాయ్, అక్కడ కలుస్తాం. గుండు కట్టించుకొని కలుస్తాం గుండు పాస్తో. ఓకే చలో. అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇది వచ్చేసి మొయినాబాద్ మండల్ సురంగల్ విలేజ్ అనమాట. సో అడ్రస్ అయితే నేను కింద ఇస్తాను, మీరు ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే డెఫినెట్గా విజిట్ అవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము గుండు కొట్టిద్దామని అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇలా అనిపిస్తుంది ప్లెయిన్గా. వన్స్ మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత బాగా అనిపిస్తుంది టెంపుల్. చెప్పాను కదా చాలా పెద్దది అని. సో మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయగలుగుతాము. సో అంతా చేయాలంటే మన వల్ల కూడా కాదు కదా. దట్టు టెంపుల్ అనేది చిన్న మ్యాటర్ కాదు, చాలా పెద్ద ఇష్యూ. దాంట్లో ఎన్ని ఆటంకాలు, అప్ అండ్ డౌన్స్, మనం ఎంతమందికి నెగిటివ్ కూడా అవుతుంటాము. మన వాళ్ళే మనకి తెలియకుండా శత్రువులు అవుతూ ఉంటారు. సో ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలన్నమాట. సో ఆ స్వామివారికి అన్నీ తెలుసు కాబట్టి ఆ స్వామివారిని తలుచుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం మేమైతే. సో ఇక్కడైతే గుండు ప్రిపరేషన్ అయితే రన్ అవుతుంది. గుండు మా చింతలు ఎలా కోఆపరేట్ చేస్తుంది అనుకున్నాం కానీ అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఎందుకంటే తను కొత్త వాళ్ళు చూస్తే చాలా భయపడిపోతుంది అనమాట. సో గుండె అయితే ఇక్కడ తీస్తున్నారు. ఎందుకంటే స్వామివారి దగ్గర నేను మొక్కుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సంతాన భాగ్యం అనేది కలిగింది కాబట్టి స్వామివారి దగ్గరే నేను నీలాలు ఇస్తానని చెప్పి తల నీలాలు మొక్కుకున్నాను ఇక్కడ. అందుకని చెప్పేసి ఇక్కడే తీపిస్తున్నాం అనమాట. పంతులు గారిని అడిగి పంతులు గారిని పిలిపించి పూజా కార్యక్రమం అన్నీ కూడా చేపించాం మేము. గోవిందా చాలా మందికి డౌట్ వస్తుంది, ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు, పూజలు స్టార్ట్ అవ్వలేదు, మరి అక్కడ గుండు కొట్టించచ్చా అని. సో నో ప్రాబ్లం అంటండి. నేను పంతులు గారిని క్లియర్గా కనుక్కున్నాను. మన సంకల్పం గొప్పదై ఉండాలి కానీ పూజా కార్యక్రమాలతో కాదు. మీరు మొక్కుకున్నారు కాబట్టి మీ సంకల్పం గొప్పది, అలాగే స్వామివారు మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడే తీయించండి అమ్మా అని చెప్పేసి అన్నారు. సో ఆ ఎంటుకలు కూడా తీసేసి మనము పారే నదిలో కానీ చెట్టు దగ్గర కానీ వేసేసొచ్చు అని చెప్పేసి అన్నారనమాట.
సో అలాగే మేము అక్కడంతా గుండు కొట్టించుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరము కూర్చొని చేయించాము. అలాగే స్వామివారికి చాలా చక్కటి అభిషేకం చేయించామన్నమాట. ఒక్కొక్కరు కపుల్గానే పంచామృతాలతోనే స్వామికి పంచామృత అభిషేకం అయితే చేసాం మేము. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట ఇట్లా చేయడము స్వామివారికి. రేపు పొద్దున గుడి కట్టించిన తర్వాత అంతటి అదృష్టం మనకు ఉంటుందో ఉండదో నాకు తెలియదు, బట్ ఇప్పుడైతే అదృష్టం కలిగింది. చాలా హ్యాపీ, ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్తాను నేనైతే. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మనం ఏదైతే భగవంతుడిని నమ్ముతామో ఆయనే మనకి అండగా తోడుగా ఉంటాడు. సో ఈ స్వామి అయితే మాకు అండగా తోడుగా ఉంటాడు, మా ఫ్యామిలీని బ్లెస్ చేస్తాడని చెప్పేసి కోరుకున్నాను కూడా. అలాగే స్వామివారు కూడా మా అండ వెనకాలే ఉండి నడిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నా చింతలు కూడా చక్కగా, నాకు ప్రెగ్నెన్సీ రావడము, తన పుట్టెంటుకలు తీయడం కూడా చాలా సంతోషంగా ఉంది. తెలియకుండానే 1 year అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్వామి ఏది ఆదేశిస్తారో అనేది మాకు తెలియదు, ఎలా నడుస్తుంది అనేది మాకు కూడా తెలియదు. సో మా ప్రయత్నం అంటే మేము చేస్తున్నాము, మా ప్రయత్నము. తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో స్వామివారు టెంపుల్ అనేది జరగాలని మాకు అసలు చాలా చాలా కోరికగా ఉందన్నమాట. ఆయన ఎలా నడిపిస్తారు అనేది మాకు ఒక టాస్క్ అనే చెప్పాలి, ఎందుకంటే దీంట్లో ఎదుర్కొనే అగ్ని పరీక్షలు కూడా చాలా ఉన్నాయి. అది ఎవరికి తెలియకపోవచ్చు, వెళ్ళిపోతున్నారు వీళ్ళకేంటి అన్నట్టు ఉంటుంది. బట్ దాంట్లో లోపల జరిగే అగ్ని పరీక్షలన్నీ మాకే అర్థమవుతుంటాయి. సో అయినా కూడా అవన్నీ తట్టుకొని స్వామివారు మాకు ధైర్యం ఇచ్చి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా చక్కగా స్వామివారిని దర్శించుకోండి, మీకు అనుకున్న కోరికలు బలంగా కోరుకోండి, స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. నెరవేరిన తర్వాత ఒక్కసారి టెంపుల్కి వచ్చి విజిట్ చేయండి. ఏది చేసినా కూడా ఆత్మశుద్ధితో చేయాలంటాం కదా మనం. మనసు ఒక దగ్గర, చేతులు ఒక దగ్గర కాకుండా మన ఆత్మ ఎప్పుడు కూడా భగవంతునికి ఐక్యం కావడానికి చేసేటువంటిది నెయ్యి. అందుకే మనం ఏ యజ్ఞం చేసినా కూడా యజ్ఞంలో నెయ్యినే వాడతాం. ఆ అజ్యం పోయడం వల్ల ఏమవుతుందంటే మనకు పైన వెళ్ళి అవి మేఘావృతమై మేఘా రూపం వచ్చి వర్షం వచ్చి వర్షం ద్వారా మళ్ళీ మనకు పంటలు వండి ఆ పంటల ద్వారా ఆహారం పడుతుంది. అంత పెద్ద ప్రాసెస్ కాబట్టి అజ్యం అనేది చాలా విశేషమైంది. అందుకే కొంతమంది అంటారు, చూసారు వీరేంద్ర మన అగ్నిలో అజ్యం పోసినట్టే మాట్లాడుతున్నారు అంటే ఇంకెక్కువ చేయడం అన్నమాట. అంటే ఆ విధంగా ఆత్మను శుద్ధి చేసి మనకు ఆత్మకు పరిశుద్ధత కల్పించేది ఈ విధంగా పంచామృతాలు అందుకే వాడతాం. ఇక నారికేలం అయితే మీకు తెలిసిందే, ప్రసిద్ధమైన శుద్ధమైనటువంటిది. మన మనస్సు అనే దాంట్లోపల చాలా పరిశుద్ధమైనటువంటి జలం అనేటువంటిది ఆ యొక్క నారికలం. ఆ 2 చిప్పలు కూడా ఉన్నటువంటి శరీరం లాంటిది అన్నమాట. శరీరం 2 ముక్కలు చేసి భగవంతుడు నా దగ్గర ఏం లేదు, అంతా నువ్వు ఇచ్చింది నీకే ఇస్తున్నా అని చెప్పుకోవడమే ఈ నారికలం సమర్పించడం. అందుకే ఇవన్నీ కూడా ప్రాసెస్. మన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పదండి. కాకపోతే తెలిసలాయ సర్వాయ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ గోవింద పద్మావతి సమేతస్య లక్ష్మీ స్థితాయ జనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు బట్టలు పెట్టారు. మమ్మీ వచ్చేసి ఒక చంద్రహారం అయితే గిఫ్ట్ చేసింది పాపకి. చాలా భలే అనిపించింది, ఎందుకంటే నెక్స్ట్ వెంటనే బర్త్డే ఉంది పాపది. సో అప్పుడైతే మేము చేయట్లేదని చెప్పేసి ఇక్కడే మంచి శుభకార్యం అని చెప్పేసి ఇట్లా చేసేసారనమాట. బట్టలు పెట్టేసి కంప్లీట్ చేసుకున్నారు. అయితే నా చింతలు గుండె అయిపోయింది, ఆడుకుంటుంది గుండు పిల్ల. గుండు పిల్లకి వచ్చి ఇదిగో గుండు పిల్ల అందాల చిన్నిదే గంధం రాయలేదు.
సో మళ్ళీ అది స్టిక్ అవుతుంది కదా, ఏడుస్తుంది అని చెప్పి రాయాలి. చాలా ఏడ్చింది గుండు కొట్టించినప్పుడు. చక్కగా స్వామివారి పూజ, అభిషేకము, పంచామృత అభిషేకము అన్ని జరిగినాయి. చాలా మంది అడుగుతున్నారు గుడి స్టార్ట్ అవ్వలేదా అని. గుడి స్టార్ట్ అవ్వడం అంత ఈజీ కాదండి. దానికి ఉన్న చాలా ఆటంకులు వస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. సో అది ఒక చిన్నది కాదు కదా, మనకి ఇల్లు కట్టడానికే సంవత్సరాల టైం పడుతుంది. అలాంటిది టెంపుల్ కట్టాలంటే ఇంకెన్ని ఇయర్స్ టైం పడుతుందో మీరే ఆలోచించండి. సో మేమైతే మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. ఆ స్వామివారి కృప మా మీద చాలానే ఉంది. సో చింతలకి ఇప్పుడైతే గుండు మంచిగా పుట్టెంటుకలు అన్ని తీసుకున్నాం స్వామివారికి. అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. రూమ్స్ అయితే అయిపోయినాయి. కొంచెం ఇంట్లోని ఉంటాయి కదా కొన్ని, అంటే ముట్టుకోకూడదు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారు. సో అందుకని స్టాప్ చేసాం. తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఎక్స్పైర్ అయ్యారు, సో రిలేటివ్స్. సో దానివల్ల కూడా స్టాప్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కొంచెం డిలే అయింది తప్ప అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ పుట్టెంటుకలు అయిపోయింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా మళ్ళీగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఒక 2 రూమ్స్ అయితే మేము వేసేసాం. మీకు బయట నుంచి చూపిస్తాం టెంపుల్. అలాగే కరెంట్ కూడా వచ్చేసింది. అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తము మెటీరియల్ మొత్తం డంప్ అవుతుంది అనమాట. వన్ బై వన్ వర్క్ అనేది రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ గుడి కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. డెఫినెట్ గా చూడండి. సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. అండ్ నెగిటివ్ మాత్రం తీసుకోవద్దు. చాలా మంది స్టార్ట్ చేయలేదు వీళ్ళు చెప్పేసి వదిలేసారు. నో, నెవర్. ఎవరి గురించో మేము పెట్టట్లేదు. భగవంతుని అందరూ చూడాలని మేము వీడియోస్ పెడుతున్నాము. సో డెఫినెట్ గా మీరు కూడా దర్శించుకోవాలనుకుంటే మొయినామాదు బండర్, సురంగల్ విలేజ్ డెఫినెట్ గా రండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి చాలా మహత్యం. నాకు ఇది నిదర్శనం అనమాట. నాకు గిఫ్ట్ ఇచ్చిన స్వామి. సో అందుకే నేను ఆయన చేయగలిగింది తల నీలాలు ఇవ్వడమే నేను చేయాల్సింది. సో అందుకే మొక్కుని స్వామివారికి సమర్పించేసాం అనమాట. గోవిందకి అయిపోయింది గుండు. చెప్పేసి గోవిందా గోవిందా. గుడి దగ్గర రూమ్స్ చూపిస్తున్నాను అనమాట. ఒక 2 రూమ్స్ అయితే కట్టించాము. ఇది ఒక పంతులు గారు గాని ఎవరైనా గుడికి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. వాటర్ ఉంది, అలాగే మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. చక్కగా స్నానాలు చేసి చక్కగా ఇక్కడ ఉండడానికి కూడా బాగుంటుంది. సో రూమ్స్ అయితే అయిపోయింది, బౌండరీ అయిపోయింది. చూసారా ఇక్కడ కంకర ఇవన్నీ కూడా వేయించాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా నెక్స్ట్ అన్ని స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక ఇక్కడ కార్లు పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది. అండ్ పార్కింగ్ ముందంతా ఉంది. అండ్ టెంపుల్ మనకి మిడిల్ లో వస్తుంది అనమాట. స్వామివారు ఇప్పుడు అలా ఉన్నారు కదా, ఇక్కడ టెంపుల్ వస్తుంది మధ్యలో. అక్కడ ఆంజనేయ స్వామి గుడి, అలాగే వెంకటేశ్వర స్వామి గుడి, ఈ 2 ఇలా వస్తాయి అనమాట. సో ఇది చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఇది కట్టాలంటే కొన్ని కోట్లు అవుతుంది. సో ఇప్పుడు మా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి స్వామివారికి మనం ఏం గర్భగుడి ఇవ్వగలుగుతామో అదే చేస్తున్నాం అనమాట. సో చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసినాము. అండ్ నెక్స్ట్ భోజనాలు ఇంకా ఇంట్లో ఉంటుంది. ఒకవేళ పాసిబుల్ అయితే క్లిప్పింగ్స్ అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. గుడ్ బాయ్స్ అక్కడ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.